వస్తా డాడీ. ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో. పద, నేను వస్తాను. ఇదిగో కార్ రివర్స్ చేసుకో. అలాగే సార్. వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు. అంటే చిన్నదారి, నీకు అర్థం కాదు. నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా. మిగతా విషయం నేను చూస్తాను. వెళ్ళి రాయ్ ఇట్రా. చూసారా మీ వదిన గారి రాసలీలలు? ఎవరా అయ్యా నువ్వా? మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారని ఇప్పటి వరకు తెలుసు, కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. ఇది గౌరవస్తులుండే ఇల్లు. మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి. కలెక్టర్ గారు, గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి. ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది. మన కంటి కనిపించేవని నిజాలు కావు. ఈవేళ అన్నయ్య వదిన పెట్టుకున్న బొట్టు నిజం కాదా? కట్టుకున్న పట్టుచీర నిజం కాదా? నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవిడి గది నుంచి బయటకు రావడం నిజం కాదా? ఇవి చాలవా, లేక అగ్ని పరీక్ష చేయించాలా? ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించాడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా. నాయనమ్మా, మీరు లోపలికి వెళ్ళండి. చిచి, ఏమిటి చీచి? మీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పొమ్మన్నా ఇంకా ఉండేందుకు సిగ్గులేదు? సిగ్గా? ఆ సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు. పెద్ద వదిని ఎలా రక్షించుకోవాలా అని తాపత్రయపడుతున్నావా? కాదు, చిన్న వదిన పరువు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం, ఆ తర్వాత నీ బతుకు ఏమైందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు. వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు. ఏం కుసావ్? నేను చెప్పానని నీ బాబుతో, బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు. ఎంత పొగరు! నీకే కాదు, మొత్తం నీ కుటుంబానికే పొగరు. అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. ఏమన్నా? మా పెద్దనేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు. చాలా ఏమిటి ఎలా వచ్చారు? నాకు ఆ డ్రైవర్ నాగరాజు సెల్ తాళాలు కావాలి.
ఒక్క తాళం ఏంటి మీరు అడిగితే నా ప్రాణమే ఇస్తాను. అప్పరావు వెళ్ళి ఆ నాగరాజు సెల్ తాళం పడరా. మీరే రాఘవ ఎవరు? నేనేనండి. నమస్కారం. చేతుల్లో ఫైల్స్ ఏమిటి? ఇవి మా సర్టిఫికెట్స్ అండి. మంత్రి గారు మా గోడు వినటంతో పాటు మాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని. నా కన్సల్ట్ వెరీ గుడ్ సార్. మీరంతా కూర్చోండి. నువ్వు రా, నీకు టైం అయింది. రాఘవ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ. కనకాంబరం, నేను ఎవరు చంపారో చెప్తా, నన్ను చెప్పొద్దు. సార్, మా వాళ్ళు ఇంకా రాలేదేంటండి? మంత్రి గారు ఎంక్వైరీ. నీకేమన్నా అనుమానమా? కూర్చో, నువ్వురా. Sure, it will be success. Answer. ఏమిట్రా ఇదంతా ఎలా జరిగింది? నారాయణ, 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 రే రే మాట్లాడరా నారాయణ, రే రే ఇదంతా ఎవరు చేశారా? వాళ్ళు మీ పెద్దలేని ఏకాంబరం గారు వాడి తమ్ముడు కలిసి చంపేశారు. అందులో అందులో ఎస్పీ గారికి కూడా సంబంధం ఉంది. మరి మరి ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదురా? చెబితే ఆవేశంలో నువ్వేం చేస్తావని భయపడి చెప్పలేదు. రాజా, జరిగిందంతా రాసి న్యాయం చేయమని హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టాం. అప్పుడు ఎంక్వైరీ పేరుతో ఆ బంగ్లాకి రమ్మని అక్కడ అక్కడ భయంకరంగా మన వాళ్ళందరినీ నారాయణ, ఎక్కడ్రా ఏకాంబరం? తెలియదు, నాకు తెలియదు. ఏకాంబరం, కనకాంబరం, సిద్ధాంత్ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.
సమయానికి నువ్వు లేకపోయావు కానీ ఎస్పీ తమ్ముడు చాలా చాకచక్యంగా నలుగురిని ఓరు వీడు తస్సారవలా బొడ్డు సరే పట్టుకోండి వాడిని చంపకూడదు. ఏం నీ చుట్టమనా? కాదు, ఇంతకు ముందు మీరు చంపిన నలుగురిని మీరు చంపలేదని నిరూపించుకోవాలంటే వాడిని చంపకూడదు. ఇదేం మెలిక? అదే ఈ ఎస్పీ స్టైల్. ఓకే. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మిస్టర్ జస్టిస్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి నా బంధువు, మా అల్లుడు తమ్ముడు. జులాయిగా తిరిగే ఈ వ్యక్తి పట్టపగలే తప్పతాగి అకారణంగా తన ట్యాక్సీతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడమే కాకుండా అన్యం పుణ్యం ఎరుగుని తన నలుగురు స్నేహితులు ప్రాణాలు పోవడానికి కూడా కారకుడయ్యాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ని. కారు బ్రేకులు సరిగా పని చేయకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని నిర్ణయించడంలో నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. బోన్లో నిలబడ్డ ఆ ముద్దాయి నిర్లక్ష్యంగా కారు తోలటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కారు యాక్సిడెంట్ జరిగిందని 5 దేహాలు మా హాస్పిటల్ తేబడ్డాయి. అందులో 4గురికి ప్రాణాలు లేవు. ప్రాణం ఉన్న 5వ వ్యక్తి ఆ బోన్లో నిలబడి ఉన్న ముద్దాయనని నేను చెప్పగలను. ఆ 5గురు తాగారా లేదా అని నిర్ధారణ చేసేందుకు మా హాస్పిటల్ తేబడ్డారు. చేశాక తెలియదు ఏమిటంటే వాళ్ళందరూ తప్ప తాగున్నారు. అంత తాగాక కారు తోలడం అంటే మాటలు కాదు. ఒళ్ళు తెలియని ఆ మత్తులో యాక్సిడెంట్ అయ్యేందుకు పూర్తి అవకాశం ఉంది. మిస్టర్ జస్టిస్,
ముద్దాయి ఘాతుకు చర్యలను తెలియజేసే ఈ ఫోటోల్ని కోర్టు వారికి సమర్పించుకుంటున్నాను. ప్రత్యక్ష సాక్షిగా ఇదంతా నా సమక్షంలో జరిగిందని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. పరిశీలించండి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. Mr. Justice, these are false evidences. These are harmful willing. I'll kill these bastards. I don't do that. న్యాయం కోసం స్నేహితులు తప్ప వీళ్ళు తీర్చి పెట్టారు. వీళ్ళందరూ వస్తారు. పోగులు పెడతారా? ఎవరు హక్కు వస్తాను రా? మిమ్మల్ని నరికి పోగులు పెడతారా? డబ్బు కుదురు కుక్కలారా? ఈ రాష్ట్ర కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదెల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. Raja! Raja, don't be crazy! Cool down, Raja! Hear me, please! Raja, come on! Get away! Get out from here! What are you saying? Anna, please get back! Raja, no! Don't take a hasty decision. Raja, no! Move, I say! Shut up, you bloody bastard! Come on! Come on, follow me! Oh! Drop the gun! Drop the gun! Come on! Now! Stand fire! Come on! Come on! Whoa! Whoa! Anna, Mama, what follow cheyadu? Please, get back! Get back! Take it!